ప్రజలు పోయిన వారిని మెచ్చుకుంటారు. ఇది సహజం. ఎందుకంటే పోయిన వాళ్ళు ఎవరికీ ఏ హాని చేయలేరు. పోయిన వాళ్ళు ఎటువంటి తప్పు పని చేయలేరు. కాకపోతే మీరు చేయాల్సింది చెయ్యకపోతే వాసన వస్తుంది. అంతే, అదొక్కటే. వాళ్ళు కోరుకునేదల్లా మీరు తొందరగా దహనం చేయాలని. అది చేయకపోతే మీ జీవితం ఘోరం. అంతే, అది తప్పితే వాళ్ళు ఏమీ తప్పు చేయరు. అందుకే సహజంగా పోయిన వాళ్ళని పొగుడతారు. అసలు విషయానికొస్తే ఇది నాగరికతకు సంబంధించిన అంశం, మానవ అంశం. ఒకళ్ళు బతికున్నప్పుడు వాళ్లతో కలిసి పోటీ పడుతూ ఉండొచ్చు, పోట్లాడుకోవచ్చు, వెనక్కి నెడుతూ ఉండొచ్చు. ఒకరి తప్పులు ఒకళ్ళు వెతకచ్చు. కానీ చనిపోయిన తర్వాత, వాళ్ళు పోయిన తర్వాత భేదభావాలన్నీ పక్కన పెట్టేస్తాం. నమస్కరించి వారిలో ఉన్న మంచి గురించి చెప్తాం. అలా చేయడంలో తప్పేమీ లేదు. అది మంచిదే. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎటువంటి సంస్కృతిలోనైనా ఎవరైనా పోయినప్పుడు శవాన్ని కూడా అగౌరవపరిచే మొరటుతనం చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. వాళ్ళు శవాన్ని తన్ని ఘోరమైన పనులు చేస్తారు. సామాన్యంగా ఈ భూమి మీద చాలా వరకు ఒకవేళ వాళ్లే యుద్ధంలో చంపేసినప్పటికీ ఒకసారి చనిపోయిన తర్వాత నమస్కారం చేస్తారు. ఎందుకంటే మీరు నమస్కరించేది జీవితం అశాశ్వతం అన్న సత్యానికి. మనకి తెలుసు వాళ్ళు పోయుండొచ్చు, మనం జీవించుండొచ్చు, కానీ కాలగర్భంలో మనం కూడా పోవలసిన వాళ్ళమే.